విలువైన తెలుగు సామెతలు. మన తెలుగులో ఎన్నో విలువైన సామెతలు ఉన్నాయి. అవి మనకెన్నో విషయాలు నేర్పిస్తాయి. అవి ఎంతో అద్భుతం కూడా. అందులో మొదటిది అతి వినయం ధూర్త లక్షణం. అతిగా వినయంగా ఉండడం కూడా అనుమానానికి దారితీస్తుంది. ఇక రెండవది, అగ్గితో ఆటలు ఆడితే చేతులు కాలుతాయి. ప్రమాదకరమైన పనులు చేస్తే నష్టం తప్పదు. మూడవది, నక్కకు నక్కే సాక్షి. చెడ్డవాళ్లకు చెడ్డవాళ్ళే సాక్షులు అవుతారు. ఇంకా చాలా చాలా మంచి సామెతలు మనకున్నాయి. అందులో ఒకటి చూసుకుంటే, ఎద్దు ముందు గొడుగు వేసినట్టు, అంటే అర్థం లేని పనులు చేయడం అన్నమాట. ఊరంతా ఒక దారి, ఉల్పి పట్టుది ఒక దారి. అందరికీ భిన్నంగా అనవసరంగా ప్రవర్తించడం అన్నమాట. చూడండి ఎంత అద్భుతమైన సామెతలు మన తెలుగులో ఉన్నాయో. ఒక్కొక్కటి వింటుంటే చాలా బాగుంటుంది. తినే ముందు తీపి, తిన్న తర్వాత చేదు. చూడండి, తినే ముందు తీపి, తిన్న తర్వాత చేదు. అంటే మొదట మనకు మంచిగా అనిపించి తర్వాత కష్టాలు తెచ్చే విషయం అన్నట్టు. గాడిదకేమి తెలుసు గంధపు వాసన. అంటే గంధపు వాసన గురించి గాడికి తెలియదు అని అంటే ఆ వ్యక్తికి తెలియదని అర్థం. ఇంకా విలువ తెలియని వారికి గొప్పతనం అర్థం కాదని ఇందాకే చెప్పాము. ఇంకా ముఖ్యమైన మంచి సామెత ఒకటి ఉంది, పాముకి పాలు పోసినట్టు. చెడ్డవానికి మేలు చేస్తే తిరిగి కీడు జరుగుతుంది. ఎందుకంటే పాముకు పాలు పోసిన విషమే